రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతంగా ముగియడంతో హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ కు ఎన్ఆర్ఐలు, పార్టీ అభిమానులు అభినందనలు తెలిపారు. యువగలం జనగలమై నవ యువశకానికి నాంది అంటూ అభిప్రాయపడ్డారు. ఏపీకి చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, బాను మాగులూరి, నాగ్ నెల్లూరి, యశ్ బొద్దులూరి, మురళీధర్ గౌడ్, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, బాను వలేటి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు తెలపనున్నది ఇది ఒక కొత్త శకానికి నాంది పలికారు. యూజువల్గా మనం ఎప్పుడు ఎలక్షన్స్ ఆ టైంలో చూసుకుంటే కొంత నాయకులు కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. ఈరోజు మీరందరూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసే ఉంటారు. ఆయన ఈ ఫ్రెండ్షిప్, ఈ మైత్రి, ఈ అనుబంధం కేవలం ఈ ఎలక్షన్ వరకే కాదు, అది కనీసం ఒక దశాబ్ద కాలం ఉండాలని చెప్పేసి ఆయన పిలిపించారు. అదంతా కూడా గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్కి అది డిఫరెంట్గా దోహదపడుతుంది. ఆయన అన్నట్టుగానే ఈ అనుబంధం, ఈ మైత్రి 10 కాలాల పాటు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇదంతా కూడా శ్రీరామ రక్ష అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు అన్నిటినీ ఎరుగని రీతిలో మన కుప్పం నుంచి వైజాగ్ వరకు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసుకుని అతి త్వరలో ఒక మైల్స్టోన్ పూర్తి చేసుకోబోతున్నారు. ఆ సందర్భంగా కూడా ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కూడా ఆ యాత్ర పూర్తి చేశారు. ఆ సందర్భంగా కూడా మేమందరం కూడా వైజాగ్ వెళ్తున్నాం. ఆయన యాత్ర పూర్తి అయినందుకు అవబోతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన మరింత చురుగ్గా రాజకీయాల్లో మీటింగ్లు అన్నింటిలో పాల్గొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి, అలాగే బాబు గారు కూడా నిండు ఆరోగ్యాలు పోసుకొని రాబోయే ఈ దుష్ట పాలన ముగించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇచ్చిన మద్దతు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాషింగ్టన్ నుంచి చిన్న ఈవెంట్ చేసుకున్నాం. ఈరోజు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి జనసేన అభిమానులు, కార్యకర్తలతో ఇక్కడ గ్యాదర్ కావడం జరిగిందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ సంవత్సరం జనవరిలో మొదలైనటువంటి యువత ఆశలను, యువత భవితను ప్రతిబింబించే విధంగా శ్రీ నారా లోకేష్ గారు మొదలెట్టినటువంటి యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకోబోతున్న సందర్భంగా, మరియు ఆయన ఈ ప్రస్థానంలో ఆయన చూసినటువంటి అనుభవాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నటువంటి కఠిన పరిస్థితులు కానివ్వండి, అన్నిటి నుంచి కూడా అనుభవాన్ని సంపాదించి రాబోయే కాలంలో తెలుగు యువతకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ దుష్ట పాలనకి చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చే విధంగా ఈ కార్యకర్తలు అందరికీ ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ప్రతి దశలో కూడా వెనుదన్నుగా ఉంటూ తమ మద్దతును బాహాటంగా ప్రదర్శిస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు, మిత్రులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు మరొకసారి న్యాయస్థానాల వేదికగా సంపూర్ణ బెయిల్తో ప్రజాబాహుళ్యంలోకి వచ్చారు. చంద్రబాబు గారు అనుభవం కానివ్వండి, ఆయన సమర్థ పాలన కానివ్వండి, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, యువత భవితకు చారిత్రక అవసరాలను మరొకసారి తెలియజేసుకుంటూ సామాన్య ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి అవసరాన్ని గుర్తించండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, సమిష్టిగా ముందుకెళ్దాం, అన్ని రంగాల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ ప్రవాసాంధ్రుల తరఫున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీ నారా లోకేష్ గారికి జై చంద్రబాబు, జై తెలుగుదేశం.